దొండకాయతో ఎప్పుడు ఫ్రైయే కాకుండా ఈసారి కొబ్బరి వేసి చేయండి. చాలా చాలా బావుంటుంది. అన్నంలోకి బావుంటుంది. చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. దొండకాయల్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని, ఉప్పు, పసుపు, కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి కాస్త ఉడికిన తర్వాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇందులో ఇంగువను కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. పోపు వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న దొండకాయ ముక్కలను అందులో వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత కొబ్బరి తురుమును అందులో వేసి కలిపి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ కొబ్బరి కూర రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.